ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో, సాయి మాటగా నా నోట పలికించబోతున్న సందేశం ఏంటో చూద్దామా? తల్లి, అక్షరాల 90 లక్షల రూపాయలు ప్రకటిస్తున్న తల్లి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 90 లక్షలు. కోటి రూపాయలకి 10 లక్షలు తక్కువ, అంతే. సుమారుగా కోటి రూపాయలు. ఇంత డబ్బు ఎందుకు బాబా అని అనుమానం నీకొచ్చిందా? ఇప్పుడు నేను చెప్పే మాట జరగకపోతే, నేను చెప్పినది పొల్లు పోతే ఖచ్చితంగా ఈ డబ్బు నువ్వే తీసుకోవాలి. ఇది నీకే. నువ్వు ఈ వీడియో చూడటం పూర్తి అవ్వగానే నీ పేగు బంధాన్ని, నీ కడుపును పుట్టిన బిడ్డని, నువ్వు 9 మాసాలు మోసి కని పెంచిన బిడ్డని, అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డని ఒడిలోకి తీసుకుని గుక్కబట్టి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తావు. అలా జరగని పక్షంలో ఈ 90 లక్షల రూపాయలు, అక్షరాల 90 లక్షలు నీకే తల్లి. అలాంటి ఒక సందేశంతో ఈరోజు నీకు నేను నీ ముందుకు వచ్చాను. ఇంతలా ఏముంది బాబా, నా బిడ్డను ఒడిలోకి తీసుకుని ఏడ్చేంతలా ఏం చెప్పబోతున్నావు అని అనుమానం వచ్చిందా? అడుగుతున్నావా? తినబోతూ రుచి ఎందుకు తల్లి? కాసేపు ఆగు, ప్రతి ఒక్క విషయము చెప్తాను. అయితే ఒక్క 10 నిమిషాల నీ సమయాన్ని నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నువ్వు నీ బిడ్డని, నీ కన్న పేగుని ఒడిలోకి తీసుకుని ఏడ్చాల్సిన సందర్భం ఎందుకు వస్తుందో నీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. వదులుకున్నావో నిజంగా నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరుండరు. తల్లి, తండ్రి అనే పదానికి అర్హత లేకుండా పోతుంది. జాగ్రత్త. నువ్వు అర్హుడివి, అర్హురాలవే కాకుండా పోతావు. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోకు, పక్కకి కదలకు, చెవులు అప్పగించి కళ్ళు అప్పగించి చూడు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరాం అంటూ కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. రీసెంట్ గా నాకు తెలిసిన ఒక వ్యక్తికి చెప్పుకోలేని సమస్య, బయటపడలేని సమస్య, ఏం చెయ్యాలో దిక్కుతోచట్లేదు, అసలు ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడుతుందా అని నాకే టెన్షన్ వచ్చింది. తను కూడా నాకు బ్రతికింతే, ఇంక ఇందులో మగ్గిపోవాల్సిందే అని నిరుత్సాహంలోకి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేశారండి. గురువు గారు చేసిన పూజల వల్ల అతి తక్కువ సమయంలో బయటపడ్డారు. ఒక వండర్ మిరాకిల్లా జరిగింది అసలు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తూ చెప్తే చాలు, పూజల ద్వారా మిమ్మల్ని ఆ సమస్య నుంచి, కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కైనా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పు వల్ల, పొరపాటు వల్ల ఆ శాపం నీ బిడ్డను వెంటాడుతోంది, వేధిస్తోంది. తను ఎంత చదివినా జ్ఞాపకం ఉండట్లేదు, ఎన్ని పరీక్షలు రాసినా పాస్ అవ్వటం లేదు, చదువులో వెనుకబడిపోతున్నాడు. ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగం రాలేదు, ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తుంటే ప్రమోషన్ రాలేదు, సంపాదించాలని చూస్తుంటే సంపాదనకు బదులుగా అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. తనకు పెళ్లి కాలేదు, కోరుకునే వ్యక్తి దూరం అయిపోయారు, ఆరోగ్యం చెడిపోతోంది. ఎటు చూసినా కూడా తన జీవితం, నీ బిడ్డ జీవితం ఒక నరకంలా మారిపోతోంది. కారణం ఏంటో తెలుసా? వింటావా? విని తట్టుకునే ధైర్యం ఉందా? గుండె నిబ్బరం ఉందా? అది నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పొరపాటే. నువ్వు చేసిన పనికి ఈ రోజు నీ బిడ్డ, నీ పేగు బంధం అనుభవిస్తోంది. ఇది ఎంతవరకు న్యాయం తల్లి? నీకు అంతా కూడా తెలియాలంటే కాసేపు ఓపిక పట్టు, గుండె గుప్పెట్లో పెట్టుకో, గుండె ధైర్యం చేసుకుని విను. అన్నీ కూడా
పూసగుచ్చినట్టు వివరంగా నీ ముందు ఉంచుతాను. ఏమాత్రం కంగారు పడుకో, ఏమాత్రం తొందర పడుకో. ఇది నీ బిడ్డ జీవితం. ఒక్క క్షణం కళ్ళు మూసుకో. నీ ఇంట్లో ఆడుకుంటున్న నీ పసిబిడ్డ ముఖాన్ని గాని, లేదా నిన్ను ఈ లోకంలోకి తెచ్చిన నీ అమ్మా నాన్నల ముఖాన్ని గాని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, నా తండ్రి ఎవరికి ఏం ద్రోహం చెయ్యలేదు, నా తల్లి ఎప్పుడు గుడి దేవుడు అంటూ బతికేసింది, అయినా నా కుటుంబం ఎందుకు ఇంత కష్టాలు పడుతోంది అని. ఇంకొన్నిసార్లు ఎవరో ఎన్నో మోసాలు చేస్తారు, ఎంతో మందిని ఏడిపిస్తారు, కానీ వాళ్ళ పిల్లలు విదేశాల్లో విలాసవంతంగా బతికేస్తున్నారు. ఎందుకు? ఈ ప్రశ్న నీ మనసులో ఎప్పుడైనా తొలిచేసిందా? రోజు వస్తుంది కదా. రాత్రిపూట నిద్రపోనిచ్చిందా? మా తాత ముత్తాతలు చేసిన పాపాలు వెంటాడుతున్నాయా, లేదా వారు చేసిన పుణ్యాలు నన్ను కాపాడుతోందా? రేపు నేను చేసే తప్పులకి నా బిడ్డలు బలి కావాలా? ఈరోజు నేను నీకు చెప్పబోయేది జాగ్రత్తగా విను. ఇవన్నీ కూడా నీ మనసులో చెలరేగుతున్న అనుమానాలు, అంతేనా? ఈరోజు నేను పడుతున్న కష్టానికి, కన్నీళ్ళకి, అప్పుల బాధలకి, ఆర్థిక ఇబ్బందులకి, అనారోగ్య సమస్యలకి నాకైతే నేను తెలిసి ఏ తప్పు చేయలేదు. నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలో ఏదో చేస్తుంటారు, ఆ తప్పులే నన్ను వెంటాడుతున్నాయి, నా కర్మ ఇంతే అని ఎన్నిసార్లు తిట్టుకున్నావు, ఎన్నిసార్లు నిన్ను నువ్వు నిందించుకున్నావు. అప్పుడు అనిపిస్తోంది, అయితే నేను తెలుసో తెలియకో ఇలాంటి తప్పులు పొరపాట్లు చేస్తే రేపు నా బిడ్డలకు కూడా తగులుతాయా అని అనుమానం వచ్చిందా? ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తాను, జాగ్రత్తగా విను. సమాధానం విన్నాక భయపడుకు, గుండె జల్లుమంటుంది. ఇక్కడ ఒక పరమ రహస్యం దాగి ఉంది తల్లి. కర్మ గురించి చెప్తున్నాను. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. పిల్లల గురించి, తల్లిదండ్రుల కర్మల గురించి నీకు వివరంగా చెప్పబోతున్నాను. నీ తండ్రి, నీ సాయి హృదయం విప్పి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వీడియో పూర్తయ్యేసరికి నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ పూర్వీకుల మీద నీకున్న అవగాహన పూర్తిగా మారిపోతుంది. నీ లోపల ఉన్న ఒక పెద్ద భారం ఈ రోజే దిగిపోతుంది. నేను దింపేస్తా. ఇది సాక్షాత్తు నీ సాయి శాసనం. ఇది నా గర్భగుడి. తలుపులు తెరిచి ప్రతిరోజు కూడా నన్ను పూజించే భక్తులు కావచ్చు, నా ముందుకు కన్నీళ్లతో వచ్చేటటువంటి అభాగ్యులు కావచ్చు, నా బిడ్డలు కావచ్చు, ఎంతో మందిని ప్రతిరోజు అనుక్షణం నేను చూస్తూనే ఉన్నాను. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూశాను, వాళ్ళ మనసులో బాధ చూశాను, భరించలేని భారాన్ని నేను చూశాను. ఆ కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ ముఖంలో దుఃఖం కమ్మేస్తూ ఉంటే నా ముందు వాళ్ళు బాధపడ్డ క్షణాలు నాకు తెలుసు. నా గర్భగుడిలో నుంచే తలుపులు తెరిచిన ప్రతిసారి నేను నా బిడ్డలని చూస్తూనే ఉన్నాను. అలాంటి ఈ పవిత్రమైన కర్మ రహస్యాన్ని నీకు చెప్పబోతున్నా. ఒకవేళ ఇది చూస్తున్నంతసేపు నీ మనసులో ఏమనిపించినా, దుఃఖం కమ్మేసినా, బాధ పెట్టినా, కలవర పెట్టినా ఇక్కడ నాతో పంచుకో. బాబా, నిజంగా నా మనసు ఈ క్షణంలో ఇలా ఉంది, నా మనసులో ఇలా చెలరేగుతోంది, అది బాధైనా, దుఃఖమైనా, పశ్చాత్తాపమైనా ఏదైనా కూడా నాతో పంచుకో. ఇలా పంచుకున్నావు అంటే నీ కర్మ, నీ భారం, నీ పాపం కొంతవరకు తగ్గుతుంది. నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉండాలి. నీ కుటుంబానికి రక్షగా ఉండాలి. ఇక నీ తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు పిల్లలకు తగులుతాయా బాబా అని నువ్వు అడుగుతున్నావు, అంతేనా? ఈ ప్రశ్నకి సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే తగులుతాయి తల్లి. కానీ నువ్వు అనుకున్న విధంగా కాదు. ఇక్కడ ఒక అద్భుతమైన కర్మ లాజిక్ ఉంది తల్లి. దీన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు చాలా ఆలోచించాలి. తాత ముత్తాతల శరీరంలో ఉన్నటువంటి రోగాలు వాళ్ళ ముఖ కవలికలే కాదు, వాళ్ళు అనుభవించిన మానసిక వేదన కూడా ఇక్కడ రక్త సంబంధం ద్వారా పిల్లలకు వస్తుందని నీకు తెలుసా? రుణానుబంధం అనే రూపంలో వస్తాయి. రుణానుబంధ రూపేణ పశుపత్ని శుతాలయ. ఒక ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఎవరైనా సరే ఒకరికొకరు ఎందుకు పుడతారో తెలుసా? గత జన్మలో ఒకరికొకరు రుణపడ్డ ఆ రుణాన్ని తీర్చుకోవటానికి. మీ నాన్నగారు చేసిన అప్పులు, ఆస్తులు నీకు వస్తున్నప్పుడు ఆయన చేసిన పాపపుణ్యాలు ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి తల్లి. ఒక చెట్టుకు నీరు ఎలా పోస్తావో, ఒక చెట్టుకి పోసిన నీరు ఆ చెట్లు వేర్లు, ఆకుల దాకా, పళ్ళ దాకా ఎలా చేరుతుందో, అలా ఒక వంశంలో పెద్దవాళ్లు చేసిన కర్మల తాలూకా శక్తి కూడా ఖచ్చితంగా ఆ వంశంలో పుట్టే పిల్లల మీద పడుతుంది. కానీ ఇక్కడే ఒక లాజిక్ అడగచ్చు, బాబా అలాగైతే నా కర్మల వల్ల నా బిడ్డ ఎందుకు శిక్ష అనుభవించాలి? దేవుడు అంత గుడ్డివాడా? దేవుడికి న్యాయం తెలియదా అని దేవుడికి లెక్కలు కట్టడంలో ఎవ్వరూ సాటిరారు తల్లి. ఆ విషయం ఏంటో చెబుతాను, జాగ్రత్తగా విను. ఒక జీవి అంటే
ఆత్మ తల్లి గర్భంలో పడేటప్పుడే ఆ ఆత్మకి తన సొంత కర్మలు ఉంటాయి, ప్రారబ్ధ కర్మ ఉంటుంది. ఒక ఆత్మ గత జన్మలో ఎవరినో బాగా మోసం చేసి ఈ జన్మలో మోసపోవటానికి బాధపడటానికి సిద్ధంగా ఉంది అనుకో. అదే సమయంలో భూమి మీద ఒక తండ్రి ఎంతో మందిని పీడించి మోసం చేసి తన పిల్లల ద్వారా ఏడవటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? బాధపడాల్సిన కర్మ ఉన్న ఆత్మని తీసుకువచ్చి బాధను అనుభవించాల్సిన ఆ తండ్రికి సంతానంగా పుట్టిస్తుంది. అంటే ఆ బిడ్డ అనుభవించే బాధ బిడ్డ సొంత కర్మే, తండ్రి అనుభవించే వేదన తండ్రి సొంత కర్మే. కానీ ఇద్దరికి కలిపింది ఎవరు? రుణానుబంధం. ఇది పాపానికి సరిపోయే పాపం. ఉన్న ఆత్మకు మాత్రమే నీకు బిడ్డగా వస్తుంది. నీ పుణ్యానికి సరిపోయే ఆత్మ మాత్రమే నీకు సంతానంగా వస్తుంది. ఎంత అద్భుతమైన రహస్యం తల్లి! ఇది కేవలం సిద్ధాంతం కాదు, ఇది సజీవ సత్యం, సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ఒకవైపు ప్రహ్లాదుడు ఉన్నాడు, తండ్రి హిరణ్యకశిపుడు, ప్రపంచాన్ని గడగడలాడించిన రాక్షసుడు, ముల్లోకాలను హింసించిన మహాపాపి. మరి తండ్రి చేసిన పాపానికి ఆ పాపం ప్రహ్లాదుడికి తగిలిందా? లేదు. ఎందుకంటే ప్రహ్లాదుడి సొంత కర్మ పుణ్యం చాలా బలంగా ఉంది. గర్భంలో ఉన్నప్పుడే నారదుడి ద్వారా నారాయణ మంత్రాన్ని విన్నాడు. తన తండ్రి పాపపు కూపంలో ఉన్న తన సొంత భక్తితో, తన సాధనతో తన్ని తాను కాపాడుకున్నాడు. తన తండ్రి పాపాన్ని తన దరి చేరనివ్వలేదు. అంతేకాదు తల్లి, తన పుణ్యంతో తన తండ్రికి కూడా మోక్షం వచ్చేలా చేశాడు. ఇది ఒక రకం. మరోవైపు ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడు కాదు, పుత్ర మోహంతో కళ్ళు మూసుకుపోయినవాడు. కొడుకు దుర్యోధనుడు తప్పులు చేస్తుంటే, పాపాలు చేస్తుంటే తండ్రిగా మందలించాల్సింది పోయి ప్రోత్సహించాడు. ఫలితం కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కొడుకులు తన కళ్ళ ముందే శవాలై పడిపోతుంటే గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఇక్కడ తండ్రి చేసిన పాపం, మౌనం, అధర్మం పిల్లలని నాశనం చేస్తుంది. పిల్లలు చేసిన పాపం తండ్రికి గుండెకోతను మిగులుస్తుంది. మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది తల్లి. అష్టావక్ర మహాముని కథ విన్నావా? అష్టావక్రుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన తండ్రి వేద మంత్రాలను తప్పుగా చదువుతుంటే గర్భంలో నుండే, నాన్న నువ్వు తప్పుగా చదువుతున్నావు అని సరిదిద్దాడు. దానికి తండ్రికి కోపం వచ్చి, నాకు ఎదురు చెబుతావా, నువ్వు 8 వంకర్లతో పుట్టుగాక అంటూ సొంత బిడ్డని శపించేశాడు. ఆ శాపం వల్ల అష్టావక్రుడు 8 వంకర్ల శరీరంతో పుట్టాడు. చూసావా? తండ్రి కోపం, తండ్రి అహంకారం, తండ్రి నోటి వెంట వచ్చిన ఆ చెడు మాటలు, శాపనార్థాల ఎనర్జీ అతని రూపాన్నే మార్చేసింది, తన బిడ్డ రూపాన్నే మార్చేసింది. ఇవన్నీ కోపంలోనూ ఆవేశంలోనూ జరిగిపోయేవి తల్లి. ఇది ఈ రోజు కూడా వర్తిస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి పడే మానసిక క్షోభ, తండ్రి ఇంట్లో పెట్టే బాధలు, లేదా తల్లిదండ్రులు చేసేటటువంటి మోసాలు, ఇతరుల ఉసురు అన్ని ఆ ఇంట్లో పుట్టే పిల్లల తలరాతుల్లోకి వెళ్తాయి. అది పిల్లల మీద, అదృష్టం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. నువ్వు అనుకుంటావు, నేను ఎవరికి ఏమీ అన్యాయం చేయలేదు బాబా, మోసం చేయలేదు, నా పిల్లలు బాగుంటారులే అని. కానీ నీ కర్మలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? నీ కర్మలు 4 విధాలుగా ఉంటాయి తల్లి. అది పిల్లల అన్యాయం మీద పడతాయి, తలరాత మీద పడతాయి. దయచేసి చాలా శ్రద్ధగా విను. ఇక్కడ నీ జీవితపు చిక్కుముళ్ళు విడిపోతాయి. 1 పితృదోషం. తల్లిదండ్రులు తమ పెద్దలకి చెయ్యాల్సిన కర్మను, పితృకార్యాలు చెయ్యకపోతే, లేదా బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను కన్నీళ్లు పెట్టిస్తే పితృదోషంగా మారుతుంది. అది గాల్లో కలిసిపోదు తల్లి. నీ పిల్లల చదువు మీద, నీ పిల్లల వివాహాల మీద, వాళ్ళ ఉద్యోగాల మీద ఒక అదృశ్యమైన గోడలా నిలుస్తుంది. నీ బిడ్డ ఎంత కష్టపడినా సక్సెస్ రానివ్వదు. 2 అక్రమ సంపాదన. ఒకడిని ఏడిపించి లంచాలు తీసుకొని, ఎవరిదో భూమి లాక్కొని సంపాదించిన డబ్బుతో ఆ కొన్న అన్నం నువ్వు బిడ్డలకు పెడితే ఏం జరుగుతుందో తెలుసా? మహాభారతంలో భీష్ముడు ఒక మాట అంటాడు తల్లి, అన్యాయార్జిత విత్తం దశాబ్దాని అని. అంటే అన్యాయంగా సంపాదించిన డబ్బు మహా అయితే 10 ఏళ్ళు ఉంటుంది. 11వ ఏట అసలు వడ్డీలతో సహా రోగాల రూపంలోనో, యాక్సిడెంట్ల రూపంలోనో, కోర్టుల రూపంలోనో సర్వనాశనం చేసి తీసుకుపోతుంది. నువ్వు సంపాదించిన పాపపు సొమ్ము నీ పిల్లల బుద్ధిని భ్రష్టు పట్టిస్తుంది. వాళ్ళు నీ కళ్ళెదురుగా నీ పరువు తీస్తారు. ఇదే నీకు ప్రకృతి ఇచ్చే శిక్ష. ఇక 3వది, ఇది చాలా సూక్ష్మమైంది తల్లి, జాగ్రత్తగా విను. నువ్వేదో వ్యాపారం చేసావు, అందులో ఒక అమాయకుడిని నిలువునా ముంచేశావు. అతడు ఏమి చెయ్యలేక ఆకాశం వైపు చూసి ఒక చుక్క కన్నీరు రాల్చాడు అనుకో. ఆ కన్నీటి చుక్కకు ఉన్న వేడి నీ వంశాన్ని కాల్చేస్తుంది. ఆ శాపం నీ పిల్లల ఆరోగ్యాల మీద పడుతుంది. కారణం లేనిలో రోగాలు, డాక్టర్లు కూడా అర్థం కాని అనారోగ్యాలు వస్తాయి. 4 పుణ్యఫలం.
నువ్వు ఎవరికో గొప్ప దానం చేశావు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టావు, ఒక పేదవాడికి పెళ్లికి సహాయం చేశావు. ఆ పుణ్యం ఏమవుతుంది? అది ఒక అదృశ్యమైన కవచంగా మారుతుంది. రేపు నీ బిడ్డ ఎక్కడో విదేశాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ చేసిన పుణ్యం అక్కడ నీ బిడ్డకి ఎవరో ఒక రూపంగా, అపరిచితుడు రూపంలో వచ్చి సాయం చేస్తుంది. ధర్మో రక్షితి రక్షిత అంటారు కదా, అది ఇదే. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నీ బిడ్డలను రక్షిస్తుంది. బాబా, నువ్వు చెప్పిందంతా వింటుంటే భయం వేస్తుంది. మా పెద్దవాళ్ళు చేసిన పాపాలు మమ్మల్ని వెంటాడితేయేమో అన్న అనుమానం వస్తుంది. అయితే నేను చేసిన తెలుసో తెలియకో చేసిన పాపాలు అవి నా పిల్లలకు వస్తాయేమో అన్న బాధ కలుగుతోంది అని అనిపిస్తోందా? మనసులో బాధ కలుగుతోందా? భయం వేస్తోందా? దీనికి పరిష్కారం లేదా బాబా అంటూ అడుగుతున్నావా? ఈ కర్మ చక్రాన్ని ఎలా ఛేదించటం అని అడుగుతున్నావా? ఉంది తల్లి. సాయి కష్టాన్ని చెప్పటమే కాదు, దానికి పరిష్కారం కూడా తెస్తాడు. నీ పూర్వీకుల పాపాలో లేదా నీ తల్లిదండ్రుల పాపాలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని అంటకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సినవి 3 పనులు. మొదటిది అన్నదానం, జీవకారుణ్యం. పూర్వీకుల శాపాలు తొలగిపోవటానికి అన్నదానాన్ని మించిన మార్గం మరొక్కటి లేదు. నీ పుట్టినరోజుకో, పెళ్లి రోజుకో అనవసరంగా ఖర్చులు చెయ్యటం కాదు. ఏ అనాథాశ్రమానికో, ముసలివాళ్లకో, వృద్ధాశ్రమానికో వెళ్ళి నీ చేతుల మీదుగా వారికి భోజనం పెట్టు. ఒక మూగజీవికి అంటే ఆవుకు గాని, కుక్కకు గాని ప్రతిరోజు కాస్త ఆహారం పెట్టు. వాళ్ళ కడుపు నిండినప్పుడు వాళ్ళ ఆత్మల్లో నుంచి ఒక చల్లటి నిట్టూర్పు నీ వంశానికి ఉన్న 100 పాపాలని కడిగేస్తుంది. రెండవది పితృదేవతలకు కృతజ్ఞత. నువ్వు గుడికి వెళ్లి దేవుణ్ణి మొక్కుతావు, తప్పులేదు. కానీ నిన్ను కన్న తల్లిదండ్రులని, నీ వంశాభివృద్ధి చేసిన పితృదేవతలని మర్చిపోయి దేవుణ్ణి మొక్కితే ఏం ప్రయోజనం? దేవుడు కరుణిస్తాడా? కరుణించడు. ప్రతి అమావాస్యకు లేదా మీ పెద్దలు చనిపోయిన రోజుకు ఖచ్చితంగా నీ పెద్దల్ని తలుచుకొని తర్పణాలు వదిలి 10 మందికి అన్నం పెట్టు. మా వంశంలో ఎవరైనా ఏదైనా తప్పు చేసి ఉంటే అది మాకు అంటకుండా కాపాడు అంటూ సూర్య భగవానుడిని వేడుకో. అప్పుడు వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. నువ్వు ఇలా కూడా కోరుకో, వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించు, నా పితృదేవతల ఆత్మకు శాంతి కలిగించు అని నమస్కరించుకో. నీ సంకల్ప బలంలో ఉన్నటువంటి ఆ దోషాలన్నింటినీ కూడా మార్చేస్తుంది. ఇక స్వధర్మం. మీ నాన్న ఒక తప్పు చేసి ఉండొచ్చు, మీ తాత ఒకరిని మోసం చేసి కూడా ఉండొచ్చు. అది వాళ్ళ కర్మ. నాకు జన్మనిచ్చినందుకు నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను అని వాళ్లను నేను ప్రేమిస్తాను, కానీ వాళ్ళ పాపపు మార్గాన్ని నేను ఎంచుకోను అని నువ్వు బలంగా నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సత్యంగా, ధర్మంగా జీవించడం మొదలు పెడతావో నీ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఒక నెగిటివ్ సైకిల్ నీతో కట్ అయిపోతుంది. అది అంతటితో ఆఖరైపోతుంది, తెగిపోతుంది. ఒక ధర్మాత్ముడు పుడితే చాలు, ఒక కుటుంబంలో 7 తరాల వెనుక వారందరూ, 7 తరాల ముందు వారందరూ కూడా మోక్షం వస్తుంది తల్లే. ఆ ధర్మాత్ముడు నువ్వే ఎందుకు కాకూడదు? ఆ ధర్మాత్మురాలు నువ్వే ఎందుకు కాకూడదు? నా మాటలు నీకు ఎక్కడో గుచ్చుకుని ఉండొచ్చు, లేదా నీకు ఊరట ఇచ్చి కూడా ఉండొచ్చు. కానీ నా ఉద్దేశం నిన్ను భయపెట్టడం కాదు తల్లి. నీ తండ్రిగా, నీ గురువుగా నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబం నవ్వుతూ సంతోషంగా ఉండాలనేదే నా తపన తల్లి. విత్తనం ఒకటైతే చెట్టు మరొకటవుతుందా? నువ్వు ఏది నాటితే నీ పిల్లలు అదే కోసుకుంటారు. ఈ క్షణం నుంచి నీ పిల్లలకు ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఏడుపులు, శాపాలు, పాపాలు మాత్రం ఆస్తిగా ఇవ్వకు. నువ్వు సంపాదించిన 1 రూపాయి అయినా సరే, పుణ్యమైనా సరే నీ పిల్లలకి 1 కోటి రూపాయల శ్రీరామ రక్షగా నిలుస్తుంది. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా ఆలోచించి తీసుకో. నీ బిడ్డల్ని గుర్తు చేసుకో, నీ బిడ్డల్ని తలుచుకో. నీ బిడ్డలు రేపటి రోజున సంతోషంగా ఉండాలి అంటే ఈ రోజు నువ్వు మంచి పనికి నాంది పలకాలి. ఈ ఒక్క తప్పుని నువ్వు సరిదిద్దుకుంటే ఇది వరకు నువ్వు చేసిన తప్పులు, పాపాలు, కర్మలు నీ బిడ్డకి అంటకుండా కడిగేసినట్టు అయిపోతాయి తల్లి. జాగ్రత్త. నీ బిడ్డలకు కూడా ఇదే నేర్పు. నీ సాయి రక్ష ఎప్పుడూ నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది, నీ బిడ్డల మీద ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.